ఏబీసీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. పురోగమి దశలో ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు డిపాజిట్లు 678 కోట్లు. యోగాభ్యాసం ఒక దినచర్యగా అలవరుచుకోవాలి. క్రీడా సాధికార సంస్థ ఆధ్వర్యంలో యోగా సాధన. రాహుల్ గాంధీ ప్రధాని అవ్వడం భారతదేశానికి ఎంతో అవసరం. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి. గత 4 ఏళ్లుగా ఆర్థికంగా తిరోగమన దిశలో ఉన్న ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు గత 11 నెలలుగా పురోగమన దశలో పయనిస్తోందని చైర్మన్ చెల్లా శంకర్రావు తెలిపారు. గత ప్రభుత్వంలో పాలకవర్గంగా ఉన్న వారు బ్యాంకు నష్టాలు ఊబిలోకి నెట్టివేశారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ పాలకవర్గం అధికారంలోకి వచ్చిందన్నారు. బ్యాంకు పురోగమన దశలో పడడానికి పాలకవర్గం సభ్యులు, బ్యాంకు బ్రాంచీల సిబ్బంది ఎంతో కష్టపడమే కారణమన్నారు. స్థానిక బ్యాంకులో గురువారం ఆయన పాలకవర్గంతో కలిసి మాట్లాడారు. ఈ 11 మాసాల్లో 678 కోట్లు డిపాజిట్లు సేకరించామని, అదేవిధంగా 410 కోట్లు ఇల్లు బంగారం తదితర తాకట్లపై రుణాలు ఇచ్చామని తెలిపారు. ఎన్పీఏ బకాయిలు 95 కోట్లు రికవరీ, ఎన్పీఏ ఖాతాలు 2745 నుండి 573కు తగ్గించామని తెలిపారు. బ్యాంకులో ఎన్పీఏలు పెరిగిపోవడం ఆర్బీఐ షాప్ ఆంక్షలు విధించిందని, తమ పాలకవర్గం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్పీఏలు గణనీయంగా తగ్గించడం వల్ల షాప్ ఆంక్షలు ఆర్బీఐ ఎత్తివేసిందన్నారు. దాంతో 2024, 25 సంవత్సరాలకు సంబంధించి 90,000 మంది బ్యాంకు వినియోగదారులకి 12% డివిడెండ్ రూపంలో ₹1,80,00,000 అందజేశామన్నారు. ముందు అనుకుంటాను 1 మంత్ 15 days అయింది. షాప్ నుంచి మిమ్మల్ని తీసేమన్నారు. తర్వాత మళ్ళీ వెంటనే మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసాం. షాప్ నుంచి తీశారు, కానీ డివిడెండ్ కూడా ఇవ్వడానికి మాకు పర్మిషన్ ఇవ్వమంటే 15 రోజుల్లో మీరు డివిడెండ్ కూడా ఇచ్చేయండి అన్నారు. అదే వాళ్ళు ఇచ్చినటువంటి దాంతో మొన్న జనరల్ బాడీలో మీ డివిడెండ్ 12% లెక్కని అనౌన్స్ చేయడం జరిగింది. 12% అంటే రూపాయి వడ్డీ. ఇది మా బ్యాంకులో 90,000 మంది షేర్ హోల్డర్స్ అండి. వాళ్ళందరికీ పొందడానికి సుమారుగా ₹1,80,00,000 డివిడెండ్ దపదాపాలుగా ఒక వారం 10 రోజుల్లో మొత్తం డివిడెండ్ అంతా కూడా అందరి అకౌంట్స్లోకి వెళ్ళిపోతుంది. ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద అచీవ్మెంట్. దీన్ని షాప్ నుంచి తీసుకురావడం, డివిడెండ్ ఇస్తామని మేము ప్రామిస్ చేసింది నిలబెట్టుకున్నాం. దానికి ఎంత శ్రమ పడ్డాం మా పాలక మండలి అనేది కూడా మీరు గుర్తించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. 95 సంవత్సరాల చరిత్ర, 500 కోట్ల టర్నోవర్ అయితే ఒక్క 5 సంవత్సరాల్లో ఆయనకి ఉన్నటువంటి అనుభవంతో ఆర్థికవేత్తగా బ్యాంకుని ఏం చేస్తే అభివృద్ధి చెందుతుంది అని ఒక పూర్తి అవగాహన ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి జూన్ 21 వరకు నిర్వహించబడుతున్న యోగా మహోత్సవాలు జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకోవడం జరుగుతుందని జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తి పేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక గ్రాండ్ ట్రంక్ రోడ్లో జిల్లా క్రీడా సాధికార సంస్థ మరియు జిల్లా ఆయుష్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా సాధన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా టి సీతారామూర్తి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మే 21 నుండి జూన్ 21 వరకు యోగా మహోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ 4 రోజులకు పరిమితం కాకుండా యోగాని ప్రతిరోజు దినచర్యగా అలవర్చుకోవాలి, నిత్య సాధన చేయాలని సూచించారు. యోగా సాధన కార్యక్రమం జీవన విధానంగా స్వీకరిస్తేనే శారీరక మానసిక ఆరోగ్యాలు ఉత్తమ ఫలితాలు సాధ్యమవుతాయన్నారు. జూన్ 21 విశాఖపట్నంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవాల్లో రాజమహేంద్రవరం జిల్లా నుండి శిక్షణ పొందిన ప్రతి యోగా సాధకులు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అదే సమయంలో రాజమహేంద్రవరం ఇతర మున్సిపాలిటీ పరిధిలో ప్రతి మండల గ్రామ సచివాలయ ముఖ్య ప్రాంతాల్లో యోగా సాధన శిక్షణ కేంద్రాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. జిల్లాలోని మండల, జిల్లా స్థాయిలో ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి నిత్య యోగా సాధన చేయడం జరిగిందని తెలిపారు. మీ శరీరాన్ని, మనస్సుని మరి ఆరోగ్యంగా ఉంచే విధంగా ఉపయోగపడేటటువంటి ఒక సాధన. దయచేసి అందరూ కూడా ప్రతిరోజు కూడా యోగ సాధన చేయాలి.
ఇది కేవలం ఈ నెల రోజులకే కాకుండా మన నిరంతర ప్రక్రియగా ఉండేటటువంటిది అందరూ కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసము దయచేసి అందరూ కూడా ఎవరు కూడా అశ్రద్ధ వహించకుండా చేయాలి. మరి ఈరోజు మన క్రీడా డిపార్ట్మెంట్స్ అంటే స్పోర్ట్స్ అథారిటీ వారు నిర్వర్తించేటటువంటి కార్యక్రమంలో వారందరూ కూడా విజయడం జరిగింది. మరి అదేవిధంగా వారు వచ్చి వారి ద్వారా వచ్చినటువంటి మరి మనం గత 21వ తారీఖు నుండి ఈ 21వ తారీఖు వరకు ఈ 4 రోజుల పాటు మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు అలాగే మన జిల్లాలో మన జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మనం ఈ యోగా కార్యక్రమం అనేది ప్రతిరోజు నిర్వర్తిస్తున్నాము. మరి సుమారు ఈ 4 రోజుల పాటు ఈ యోగా మనం చేసిన తర్వాత ఇది ఇక్కడతో ముగింపు కాదు, మనకి ఒక అలవాటుగా మారాలి. ఈ 4 రోజుల కార్యక్రమం తాలూకా కాన్సెప్ట్ ఏమిటంటే మనమేదో ఈ 4 రోజులు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఇది చేస్తున్నటువంటి కార్యక్రమం కాదు. ఇది నిరంతరం ప్రతి ఒక్కరి జీవన విధానంలో భాగం కావాలి అనేటటువంటి ఆలోచనతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇందులో అనేక మంది మనకి పాల్గొన్నారు, అధికారులు, అనధికారులు, అలాగే తూర్పుగోదావరి జిల్లా నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్న గౌతమి జీవకారుణ్య సంఘం అనాథ వృద్ధుల శరణాలయంలో లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ అధినాయకులు రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా అనాథ వృద్ధుల సమక్షంలో కేక్ కటింగ్ చేసి వృద్ధులకు మామిడి పండు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పంపిణీ చేసి ఘనంగా రాహుల్ గాంధీ పుట్టినరోజు నిర్వహించారు. ముందుగా మహాత్మా గాంధీ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి, నగర కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ పట్నాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరగ్గా డాక్టర్ వడియార్, బేజవాడ రంగారావు, దేవత సుధాకర్, జేటీ రామారావు, డాక్టర్ శ్రీనివాస్, వడియార్, మోతే శారద, బత్తిన చంద్రరావు, కొండ శ్రీను, వాళ్ల వీరభద్రరావు, మాసరపు అప్పారావు, కిషోర్ కుమార్, జైన్, షేక్ జయలలిత, మోర్తా రమేష్ తదితరులు పాల్గొని మామిడి పండ్లు పంచిపెట్టారు. పేరుకి రెడ్డి గారు మన భారతదేశాన్ని ముందుకెళ్లాలని ప్రయత్నం చేస్తారు. ఇటువంటి రాహుల్ గాంధీ గారి మన భారతదేశానికి ప్రధానమంత్రి అయితే దేశం మరి ప్రపంచ దేశాల్లోనే ఈవేళ మనం నెంబర్ 1గా అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆయన త్వరలోనే మన వచ్చే ఎలక్షన్లో ఆయన భారతదేశాన్ని ప్రధానమంత్రి కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరూ కూడా మరి సహకరించవలసిన అవసరం ఉంది. ఈవేళ కులాలకి, మతాలకి అన్నిటికీ అతీతంగా ఉండే పార్టీ ఏదైనా ఉందంటే భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ. ముస్లిమ్స్కి కానీ క్రిస్టియన్స్కి కానీ అందరికీ కూడా మంచి సమాన అవకాశాలు ఇచ్చే పార్టీ. ఇటువంటి కాంగ్రెస్ పార్టీకి మీరందరూ కూడా సపోర్ట్ చేసి మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటూ మరి రాహుల్ గాంధీ గారు ఆయురారోగ్యాలతో ఉండి ప్రజలందరికీ కూడా ఆయన ప్రధానమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్కి నెల 29న ఘన సన్మానం చేయనున్నట్లు జిల్లా దళిత ఐక్య వేదిక వెల్లడించింది. స్థానిక జాంపేట గణేష్ చౌక్లోని ప్రెస్ క్లబ్లో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా దళిత ఐక్య వేదిక సన్మాన కమిటీ కన్వీనర్ బోయిలపల్లి సుందరయ్య మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రముఖ విద్యావేత్త, ఉద్యమ నేత, నిస్వార్థపరుడు, సామాజిక సేవ తత్పరుడు, ఉపాధ్యాయ నాయకుడు, మాజీ మంత్రి కొత్తపల్లి సామ్యూల్ జవహర్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్గా పదవి చేపట్టిన సందర్భంగా ఈ నెల 29 సాయంత్రం 4 గంటలకు జాంపేట హోటల్ ఆనంద్ ఏజెన్సీ పందిరి హాల్లో సన్మానం చేయాలని దళిత ఐక్య వేదిక నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కుల సంఘ నాయకులు, ఉద్యోగ నాయకులు, సామాజికవేత్తలు, విద్యావేత్తలు, వివిధ రాజకీయ నాయకులు, యువకులు, మహిళలందరూ కులాలకు, ఉపకులాలకు అతీతంగా పాల్గొని ఈ సన్మాన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఇంకా తాళ్లూరి విజయ్ కుమార్ కార్యక్రమ వివరాలు వెల్లడించారు. అలాగే తగరం సురేష్ గారు, ఇంకా కరుణాకర్ గారు, అలా జార్జి కొద్దిగా వాళ్ళకు కూడా తెలియపరిచాము. అందరూ నాకు చాలా గౌరవంగా ఆదరించి నాకు కొత్తపల్లి జవహర్ అన్నయ్య గారికి ఎస్సీ కమిషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రం మీద మొత్తం మీద మన రాజమండ్రి మీద అభిమానంతో ఈ కార్యక్రమం సన్మాన కార్యక్రమం బాధ్యతలు మాకు అప్పగించడం జరిగింది. దానికి నా సోదరులైన ఎస్సీలో అన్ని సామాజిక వర్గాలని కలుపుకొని
ఎస్సీ నుంచి రెల్లి కమ్యూనిటీని, అలాగే మా సమాజంలో మాల కమ్యూనిటీని, మాది కమ్యూనిటీ అందరూ కలిసి ఈ సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చేయాలని కోరుకుంటూ 29వ తారీఖు ఆదివారం 4 గంటలకు ఆనంద్ రీజెన్సీ పందిరి హాల్లో కార్యక్రమం జరపబడును. దానికి అందరూ ఆహ్వానితులే. ఇందులో జవహర్ అన్న గారి అభిమానులు కానీ అందరూ ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. రాజమండ్రిలో 29వ తారీఖున సాయంత్రం 6 గంటలకు ఆనంద్ రీజెన్సీలో 4 గంటలకు ఆనంద్ రీజెన్సీలో గల పందిరి హాల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన కొవ్వూరు వాసే కాబట్టి ఆయనను బ్రిడ్జి దగ్గర నుంచే ఘన స్వాగతం పలికి అతిపెద్ద ఊరేగింపుతో మేళ తాళాలతో అలాగే శాటిలైట్ సిటీలో నిర్వహిస్తున్న అమ్మ నాన్న వృద్ధాశ్రమంలో తనిఖీలు చేశారని వారి అనుమతులతోనే ఆశ్రమాన్ని నడుపుతున్నామని నిర్వాహకులు పగడాల ప్రసాద్ యాదవ్ తెలిపారు. గురువారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఆయన తన వృద్ధాశ్రమంలోని వృద్ధులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. తన వృద్ధాశ్రమంపై గద్దె వెంకటకృష్ణరావు చేసిన ఆరోపణ అసత్యమని ఖండించారు. అతని ప్రవర్తన సరిగా లేకపోవడంతో ఆశ్రమం నుంచి పంపించి వేశామన్నారు. అతను ప్రమాదంలో ఉన్నాడని తాను భావిస్తున్నట్టు తెలిపారు. తన వృద్ధాశ్రమ నిర్వహణకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని అనుమతులు లేవనే మాట వాస్తవమేనని అంగీకరిస్తూ త్వరలో అనుమతులకు దరఖాస్తు చేస్తామని స్పష్టం చేశారు. కాకినాడ రాజమండ్రి నుండి ఎండీఓ ఎంఆర్ఓ డిఆర్డీఏ ప్రభుత్వ అధికారులు తన ఆశ్రమానికి వచ్చి విచారణ చేశారని అనుమతులు తెచ్చుకోవాలని తెలిపారు. అనుమతులు తెచ్చుకునేంత వరకు ఆశ్రమాన్ని నడుపుకోవాలని అధికారులు సూచించారని తెలిపారు. నీతి ఆయోగ్ నుండి వృద్ధాశ్రమ నిర్వహణకు ఎన్జీఓ రిజిస్ట్రేషన్, అగ్నిమాపక శాఖ అనుమతులు తెచ్చుకోవాల్సిందన్నారు. ఆశ్రమంలోని వృద్ధులకు భోజనం, వసతి, వైద్య సౌకర్యం బాగానే కల్పిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ఆశ్రమం గుమస్తా అప్పన్నబాబు చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు నాకు ₹1,00,000 ఇచ్చాడని కంప్లైంట్ ఇచ్చేయండి. ఏమండి అదంతా అవాస్తవం అండి. ఎందుకంటే పోలీసు వారు కొన్ని విషయాల్లో చాలా సీరియస్గానే గట్టిగానే ఉంటారు. అతని డబ్బులు నేను తీసుకోలేదనేది పోలీసు వారు కూడా నమ్మలేదు. ఇదంతా ఫాల్స్ అని ఎవరో ఆడిస్తున్నారని అతను క్లోజ్ చేశారు. తర్వాత పీజీఆర్ఎస్ కట్టాడండి ఎస్పీ గారు, వాళ్ళు ఎంక్వైరీ చేశారు, వాళ్ళు క్లోజ్ చేశారు. మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ కట్టాడు, వాళ్ళు క్లోజ్ చేశారు. కాకినాడ డిజేబిలిటీ సెంటర్ కట్టాడు. డిజేబిలిటీ సెంటర్ వాళ్ళు బాబు నువ్వు ఎక్కడున్నావు వెంకటకృష్ణారావు, ఈయన ఎంక్వైరీ చేసాం, నువ్వు రా అంటే పారిపోయాడు. అతను నా దగ్గరే కాదు, నా దగ్గర చెల్లిన తర్వాత కూడా ఎలిగేషన్స్ ఉన్నాయి, అవి కూడా నిరూపిస్తాను. ఇతను ఆడవారిని కొద్దిగా మిస్బిహేవ్ చేస్తాడు. ఇతను లైంగిక వేధింపులు నేను అవి గమనించి వాళ్ళు కూడా నా దగ్గర ఏడితే అప్పుడు నువ్వు వెళ్ళిపోవాలని చెప్పాను. నెలాఖరికి వెళ్ళిపోతానండి అన్నాడు. అంటే నెలాఖరు కాదు, నువ్వు అర్జెంట్కి వెళ్ళిపోవాలన్నాను. ఏమంటే అతను నా దగ్గరికి వచ్చినప్పటికి 3,000 పెన్షన్ అండి. 3 నెలలో 4 నెలలో ఉన్నాడండి. తర్వాత నేను పాలు తెచ్చాను అని అన్నాడు. అదంతా అవసరం అండి. ఎందుకంటే మీ పత్రికా ముఖంగా కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. స్థానిక మెయిన్ సెంటర్లో ఉన్న రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద ఒక అనాథ వ్యక్తి చనిపోవడంతో విషయం తెలుసుకున్న భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు పాలచెర్ల నాగేంద్ర చౌదరి ఆ అనాథ శవానికి అంత్యక్రియలు నిర్వహించారు. సొంత వారికి దహన సంస్కారాలు చేయడానికి నామోషిగా ఫీల్ అవుతాం, వారిని పట్టించుకోకపోవడం లాంటివి జరుగుతున్న ఈ రోజుల్లో అనాథ శవాల్ని, మూగజీవాల్ని హిందూ ధర్మశాస్త్రం ప్రకారం అంత్యక్రియలు చేస్తూ మానవత్వాన్ని చాటుకున్న భారతీయ ధర్మ పరిషత్ కార్యనిర్వాహక అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు శ్రీ పాలచెర్ల నాగేంద్ర చౌదరి ఎక్కడా ఎవరు అనాథలుగా పోకూడదని సంకల్పంతో తనకు చేతనైన సహాయం చేస్తూ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చూసిన మెయిన్ రోడ్లో వ్యాపారస్తులు, బాటసారులు పలువురు నాగేంద్ర చౌదరి చేసే సేవ కార్యక్రమాన్ని అభినందించారు. తూర్పుగోదావరి జిల్లా ఆనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి ఆనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ కోఆర్డినేటర్ సత్యకృష్ణ చైతన్యారెడ్డి ఆధ్వర్యంలో ఆనపర్తి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య సంరక్షణ, రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమంలో భాగంగా ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ నినాదంతో ఆనపర్తి దేవ్ చౌక్ సెంటర్ నుండి ర్యాలీగా బయలుదేరి ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ కరపత్రాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పంచడం జరిగింది. ఈ కార్యక్రమానికి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ పార్టీ భారతదేశాన్ని భ్రష్టు పట్టించే విధంగా పరిపాలన చేస్తుందని, భారతదేశ రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తుందని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉందని, భారతదేశంలో ఉన్న అన్ని మతాల వారికి, అన్ని కులాల వారికి సమానమైన గుర్తింపును, గౌరవాన్ని కలిగించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, అందరూ కాంగ్రెస్ పార్టీని బలపరిచి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని ప్రజల్ని కోరారు. అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ సత్యకృష్ణ చైతన్యారెడ్డి మాట్లాడుతూ అనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించితే మాజీ ఎమ్మెల్యే దివంగత నేత తేతలి రామారెడ్డి గారి నాటి స్వర్ణయుగం ఆనపర్తి నియోజకవర్గానికి వస్తుందని ఈ సందర్భంగా అనపర్తి ప్రజల్ని కోరారు. అనపర్తి గ్రామంలో అనపర్తి కోఆర్డినేటర్ అయినటువంటి
కృష్ణ చైతన్య రెడ్డి గారి యొక్క ఆరోగ్యంలో మన సత్యనారాయణ రెడ్డి గారు, అలాగే సౌరభ్ రెడ్డి గారు, అలాగే శ్రీనివాస్ గారు, అనేక మంది పెద్దలందరూ కూడా వచ్చారు. రామచంద్రపురం కోఆర్డినేటర్ గారు, అలాగే మరి చాలా మంది మహిళలు పెద్దలందరూ కూడా ఈరోజు ప్రజాస్వామ్య రక్షణ, రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీకి మీరందరూ కూడా వచ్చి ఈ ర్యాలీని సక్సెస్ఫుల్ చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనందరికీ తెలుసు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగాన్ని రచించారు. ఆయన రాజ్యాంగాన్ని రచించినట్టు ఈవేళ ఎస్సీ మైనారిటీస్ అందరూ కూడా మన భారతదేశంలో గౌరవించబడుతున్నారు. అంతకుముందు మీ అందరికీ తెలుసు ఎవరైనా ఎస్సీకి మానవానికి అవసరం కూడా అది రెడ్డి కానీ రాజు కానీ ఫ్యాక్టరీలు రావాలంటే రాజకీయం కాదు, కాబట్టి జోళ్ళు వేసుకోవడం నడవాలి. అలాగే వాళ్ళు బావిలో నీళ్ళు పెట్టుకోకూడదు, వాళ్ళు ఉండగాడికి రావాలి. ఇటువంటి నియమాలు ఎన్నో ఉంది. చాలా దారుణమైన పరిస్థితులు ఉంది. వాటిని అన్నింటి కూడా మరి బిఆర్ అంబేద్కర్ గారు మరి రాజ్యాంగాన్ని ప్రసాదించి అందరూ సమానమే, భారతదేశంలో అన్ని కులాల వారు అన్ని మతాల వారు సమానమే చెప్పి అందరికీ సమానత్వం కల్పించాలని రాజ్యాంగాన్ని రచించారు. దానివల్ల ఇవాళ అందరూ కూడా ఎస్సీసీ, బీసీసీ, మైనారిటీస్ అందరూ కూడా గౌరవించబడుతున్నారు. మరి రాజ్యాంగాన్ని ముందుకు పడాలని నరేంద్ర మోడీ, అమిత్ షా, బీజేపీ వారిద్దరూ కూడా మరి నా సర్వనాశనం చేయడానికి రాజ్యాంగాన్ని ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఏదైతే అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో దాన్ని తెలిసి హిందూ రాజ్యాంగం తీసుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేస్తారు. దానిలో భాగంగానే మరి అంబేద్కర్ గారిని రాజ్యసభలో అమిత్ షా గారు దూషించడం కూడా జరిగింది. మరి దీన్ని ఏదైతే అంబేద్కర్ గారు రాశారో రాజ్యాంగాన్ని దాన్ని రక్షించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. దానికోసం చెప్పి మన ఏఐసిసి వారు మన రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అహ్మదాబాద్ లో ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో 7 పాయింట్లు అంటే అందరికీ కూడా కూటమి ప్రభుత్వానికి ముందు తర్వాత అనే రీతిలో నగరంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక 9వ డివిజన్లోని ఎస్బీఐ కాలనీ పార్క్ వద్ద 61 లక్షలు, జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న హోమ్ కాంప్లెక్స్ వద్ద సుమారు 70 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడారు. 9వ డివిజన్లో ప్రస్తుతం 1,31 లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభిస్తుండగా ఏడాది కాలంలో ఇదే డివిజన్లో సుమారు 7 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టినట్టు వివరించారు. గత వైకాపా మాదిరిగా అభివృద్ధిని ఏదో 4-5 ప్రాంతాలకే పరిమితం చేయకుండా నగరంలోని ప్రతి ప్రాంతంలో అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. ప్రతి డివిజన్లో ప్రతి మెయిన్ రోడ్డుకు అనుకున్న ఇంటర్నల్ రోడ్ల నిర్మాణాలు కూడా జరుగుతున్నాయన్నారు. వాటితో పాటు ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. గత వైకాపా పాలకులు ఇదే 9వ డివిజన్లో కల్వర్ట్ల నిర్మాణం చేపట్టకుండా ఏడాది కాలం వదిలేసిందని, దాని ఫలితంగా స్థానిక ప్రజలు నానా అగచాట్లు పడ్డారని వివరించారు. వైకాపా అదేలో నిర్లక్ష్యం వదిలేసిన నగరంలోని ప్రతి ప్రాంతాన్ని కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందన్నారు. తమది ప్రజల సంక్షేమం కోరుకునే ప్రభుత్వం అన్నారు. పరిధిలో ఒక చోట 61 లక్షతో సీసీ డ్రైన్స్ రోడ్డు వేయడం జరుగుతూ ఉంది. ఎస్బీఐ కాలనీలో సుమారు 61 లక్షతో. మరొక చోట సీసీ రోడ్స్ సుమారు 70 లక్షలతోటి చేయడం జరుగుతూ ఉంది. అంటే రెండు కలిపి సుమారు 1,31 లక్ష. 1,31 లక్ష తోటి అభివృద్ధి కార్యక్రమాలకి ఈ రోజున శ్రీకారం చుట్టడం జరిగింది 9th వార్డులో. మేము ముందు నుంచి చెప్పేవాళ్ళం, అభివృద్ధి అంటే 4-5 రోడ్లకు పరిమితం కాదు. ఆ రోడ్స్కి కనెక్టింగ్ ఏదైతే ఇంటర్ కనెక్షన్ లోపల ఉంటా ఉన్నాయో ఆ లోపల ఉంటున్న లొకాలిటీలోని మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటాయి. గతంలోనే మీరు చూసినట్లయితే నాకు తెలిసి 9th వార్డులో ఇప్పటికీ సుమారు ఒక 6-7 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. ఇంకా చేయాల్సిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇక్కడ కలవట్టు అయితే సంవత్సరాలుగా వదిలేసి ఈ రోడ్ అయితే అధ్వానం. మీరు చూడొచ్చు, అందరూ కూడా హై ట్యాక్స్ పేయర్స్. ఓ పక్కన అంత ట్యాక్స్ కడుతూ వాళ్ళకి ఒక మంచి రోడ్డు డ్రైను లేదనంటే చాలా బాధాకరం. 4 ఏళ్ళు అయింది, 4 ఏళ్ళుగా నిర్లక్ష్యం. ఇప్పుడు కూటమి వచ్చింది, పరిగెట్టిస్తా ఉన్నాం. నేను ముందు రోజు నుంచి ఏ మాట మీద అయితే చెప్తూ ఉన్నానో అదే మాటకి ఇప్పటికీ కట్టుబడి ఉన్నా. నగరంలోని ఏదో 4-5 రోడ్లు అభివృద్ధి చూపించేసి ఆహో ఓహో రాజమహేంద్రవరం పరిగెడతా ఉంది అభివృద్ధి అంటే కాదు. నగరం అసలైందంటే ఇది. లోపల ఏదైతే మెయిన్ రోడ్స్కి ఇంటర్ కనెక్టింగ్ రోడ్స్ ఉన్నాయో ఆ లోపల నివసిస్తున్న ప్రజల దగ్గర మంచి డ్రైనేజ్ సిస్టమ్ ఉందా,
మంచి రోడ్స్ ఉన్నాయన్నది చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. ఇది బాధ్యత ఎరిగిన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. అన్నిటిపైన అవగాహన చేసుకుంటూ ఎక్కడ అవసరమో అక్కడ అలా రోడ్స్, డ్రైన్స్ వేసుకుంటూ వెళ్తా ఉన్నాం. సంవత్సరంలో 250 కోట్ల పైన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాం. భవిష్యత్తులో కొనసాగుతూనే ఉంటుంది. ఈ రోజున స్థానిక ప్రజలందరూ వచ్చి వాళ్ళ బాధలు చెప్తా ఉంటే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఇంత మంచి పాష్ లొకాలిటీతో ఇంత ట్యాక్స్ కడుతూ ఒక రోడ్డు, డ్రైను లేదంటే చాలా తప్పు. ఇదే మాదిరిగా ఇంకా చాలా ప్రాంతాలు కూడా ఉన్నాయి నగరంలో. అవన్నీ కూడా అవగాహన చేసుకొని ప్రతి ప్రాంతంలో కూడా అభివృద్ధి చేసే బాధ్యత కూటమి తీసుకుంటారు. ధన్యవాదాలు. స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న ఆర్యపురం అర్బన్ బ్యాంక్ కేంద్ర కార్యాలయంలో తమ తరగతుల్లో విద్యలో అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ చేశారు. బ్యాంక్ చైర్మన్ చల్లా శంకరరావు తనకు వచ్చే గౌరవ వేతనాన్ని స్వలాభం కొరకు వాడకుండా పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన బ్యాంక్ చైర్మన్ తన గౌరవ వేతనాన్ని పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేయడం శుభ పరిణామమని ఆయన్ని ఆదర్శంగా తీసుకుని కొంతమందైనా ఈ విధమైన సేవా కార్యక్రమాలు చేయాలని ఆశిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా బ్యాంక్ చైర్మన్ చల్లా శంకరరావును అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పరమేష్, పిల్లి శ్యామ్, పడాల శ్రీనివాస్, యనుమల రంగబాబు తదితరులు హాజరయ్యారు. పిల్లలందరికీ కూడా నా బెస్ట్ విషెస్. వారి యొక్క తల్లిదండ్రులు, ఇతర అతిథులకు కూడా నమస్కారం. చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం, అనేకమైన దానాలు చేస్తూ ఉంటారు ప్రతి వ్యక్తి కూడా. కానీ అన్ని దానాల్లో ఏ దానానికి ఆ దానానికి ప్రాముఖ్యత ఉంటుంది. కానీ అన్ని దానాల్లోనే అత్యధిక మనకి రేపటి రోజున భవిష్యత్తులో లాభం చేకూర్చే దానం ఏదైనా ఉందంటే అది విద్యాదానం. ఎందుకంటే ఈ రోజున ఆ విద్య అన్నది నీ దగ్గర ఉంటే ఎవరో లాక్కొని పోయేది లేదు, దొంగిలించేది లేదు. ఇతరితర ఆస్తి కానీ ఇంకేదైనా కానీ తరుగుతుంది, పెరుగుతుంది, లేకపోతే కోల్పోతాం. ఇంకేదైనా సరే అది మన చేతిలో లేదు. కానీ విద్య అన్నది నీ చేతుల్లో ఉన్నది. అది పెంచుకోవడమా లేకపోతే ఇంకే విధంగా దాన్ని ఉపయోగించుకోవడం అన్నది అది నీ చేతుల్లో ఉన్నది. అలాంటి ఒక విద్యకి అర్హత ఉండి అవకాశం లేక ఆ విద్య దూరం అవుతున్న వారు అనేకమైన పిల్లలు ఉన్నారు. అలాంటి పిల్లల్ని గుర్తించి వారికి ఆయన యొక్క గౌరవ వేతనం అంటే ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ లో చైర్మన్ గా ఆయనకి ప్రతి నెల 70,000 గౌరవ వేతనం వస్తుంది. ఆ 70,000 గౌరవ వేతనం ఆయన స్వీకరించకుండా అంటే స్వీకరించకపోతే కుర్చీకి అగౌరవపరిచినట్లు అవుతారు. దాన్ని స్వీకరించి దాన్ని సమాజ హితం కోసం, రేపటి భవిష్యత్తు అయిన ఈ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం ఆయన ఖర్చు పెట్టడం అన్నది చాలా మంచి పరిణామం. గతంలో కూడా చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా ఆయన అప్పుడు కూడా చైర్మన్ గా ఏ ఒక్క రోజు కూడా రూపాయి ముట్టుకోలేదు. ఆ గౌరవ వేతనంగా వచ్చిందంతా కూడా విద్యకి లేకపోతే వైద్యానికి ఆ ఒక్క అవసరాలకే, ప్రజల యొక్క అవసరాలకే ఖర్చు పెట్టారు. ఇప్పుడు కూడా సుమారు 5 లక్షల చిల్లర 5,13,000 ఆయన ఇప్పుడు దీనికే ఖర్చు పెడతా ఉన్నారు. తప్పకుండా ఆయన్ని అభినందిస్తూ ఈ రోజున బాధ్యత ప్రతి ఒక్కరిది. రోజున ప్రతి ఒక్కరు కూడా సంపన్నులు అన్న వాళ్ళందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు సంపన్నులుగా ఈరోజు జీవించగలుగుతున్నారు, లేకపోతే మీరు సంపన్నులుగా ముందుకి సమాజంలో గౌరవపదంగా వెళ్తున్నారు అంటే దేవుడు మీకు ఇచ్చిన అవకాశం. ఆ అవకాశం దేనికి? మీతో పాటు 10 మందికి అవకాశం కల్పించమని. కానీ ఆ అవకాశం వ్యవస్థలను అడ్డుపెట్టుకుని తన హోటల్లో దౌర్జన్యంగా కాలువ త్రవ్వించారని ఆర్కే రెస్టారెంట్ యజమాని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. బిక్కవూరు మండలం కొమరిపాలెంలో సుమారు 50 సంవత్సరాల నుండి ఉంటున్న స్థలంలో దౌర్జన్యంగా తమ ఆస్తుల్ని ధ్వంసం చేశారని బాధితులు ఆరోపించారు. గతంలో జడ్పీటీసీగా పనిచేసిన పడాల రాముగారు సెలవు రోజున అధికారులను రంగంలోకి దించి ఇక చర్యలకు పాల్పడ్డారని ఆర్కే రెస్టారెంట్ యజమాని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి సంఘటన స్థలానికి వెళ్లి బాధితుల సంఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడారు. గతంలో ఆనపర్తి నియోజకవర్గంలో ఎప్పుడూ ఈ రకమైన కక్ష సాధింపు చర్యలు చోటు చేసుకోలేదు. కానీ ప్రస్తుతం అధికారంలో కూటమి ప్రభుత్వం హయాంలో పలుచోట్ల విచక్షణ రహితంగా ఇల్లు కూల్చడం, షాపులు ధ్వంసం చేయడం జరుగుతుందన్నారు. బిక్కవోలు, పందలపాక, రాజుపాలెం, దోమాడ, పెదపూడి వంటి గ్రామాల్లో ఇప్పటికే ఇల్లు, హోటల్, వ్యాపార సంస్థలపై దాడులు జరిగాయని అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి పోలీసుల సహాయంతో ప్రజల ఆస్తులు కూల్చడం వల్ల ప్రజల్లో భయాందోళన వ్యాపించాయన్నారు. హోటల్ ఉన్న ప్రాంతంలో గత 50 నుండి 60 ఏళ్లుగా వ్యాపారం చేస్తున్న శ్రీనివాసరెడ్డి గారి కుటుంబం గ్రామంలో మంచి పేరు ఉందన్నారు. అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం
కొమరపాలెం గ్రామంలో మరి మొన్న జరిగిన సంఘటన చూస్తామంటే ఇక్కడ మనం కోస్తాంధ్రాలో ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గం లాంటి దాంట్లో ఉన్నామా ఇక్కడ రాయలసీమలో ఉన్నామా అన్నట్టుగా మనం ఇక్కడ కాదు రాయలసీమలో కూడా ఇంత దౌర్జన్యం లేదని అనిపిస్తుంది. ఎక్కువ పెరిగింది. అనపర్తి నియోజకవర్గంలో ముఖ్యంగా గతంలో ఎప్పుడు ఈ రకంగా కక్ష సాధింపు చర్యలు ఎప్పుడూ లేవు. ఇప్పుడు చూస్తుంటే ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది రెచ్చిపోయి విచక్షణారహితంగా బిల్లు పోగొట్టేయడం. మరి అనపర్తి నియోజకవర్గంలో డిపోల్లో కొట్టేశారు, కొందరపాకలో కొట్టారు, అదేవిధంగా పూర్వపాలెంలో కొట్టారు, రాజుపాలెంలో కొట్టారు, అదేవిధంగా దోమాడ, పెదపూడి అంటే ఒకటా రెండు ఇన్ని ఊళ్ళు ఎప్పుడు ఎక్కడా కూడా ఈ రకంగా పొలగొట్టేయడాలు, ఏ రకమైన నోటీసులు లేకుండాను పోలీసుల సహకారంతో పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి ఇన్ని రకాలుగా ఎలా జరుగుతుంటే మరి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు ఏం చేస్తున్నారో నాకు అర్థం కాదు. ఆయన సపోర్ట్ లేకపోతే పడాల రాము గారు ఇక్కడ ఈ రకంగా చేయడం అంటే ఈ అధికారులందరికీ కూడా ఎమ్మెల్యే ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి ఈ రకంగా దౌర్జన్యాలు చేశారు. ఇక్కడ చూడండి, ఇటు చూస్తుంటే ఎందుకు పనికిరాకుండా ఉంది. మీకున్న సెంటున్నర స్థలం కూడా వెనకాల 2 సెంట్లు కూడా వెనకాల కూడా పెద్ద బోధి ఇక్కడ అవసరం లేదు, పక్కనే పెద్ద బోధి ఉంది. అయినా కూడా కావాలని ఈ సెంటర్కి ఇక్కడ నుండి R&B సైడ్ కొంత ఉంది, దానికి మధ్యలో పెద్ద బోధి తీస్తారు. అంటే ఇంక ఈ స్థలం కూడా ఎందుకు పని చేయకూడదని ఇంకెంత దౌర్జన్యం. మరి పడాల రాము గారు వ్యక్తిగతంగా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పురోగమి దశలో ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు డిపాజిట్లు 678 కోట్లు. యోగాభ్యాసం ఒక దినచర్యగా అలవరుచుకోవాలి. క్రీడా సాధికార సంస్థ ఆధ్వర్యంలో యోగా సాధన. రాహుల్ గాంధీ ప్రధాని అవ్వడం భారతదేశానికి ఎంతో అవసరం. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ABC న్యూస్.